అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. జూన్ 17 తారీఖు మంగళవారం రోజున కుంభరాశి వారి ఇంట్లో ఒక అద్భుతం జరుగుతుంది. ఒక భయంకరమైనటువంటి వ్యక్తి నోటి నుండి ఒక నిజమైతే బయటపడబోతుంది. అయితే కుంభరాశి వారి ఇంట్లో ఎటువంటి అద్భుతం జరుగుతుంది, ఎలాంటి భయంకరమైనటువంటి ఈ వ్యక్తి నోటి నుండి ఎలాంటి మాట బయటపడుతుందో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనిదేవుడు. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే గోచారం అనుకూలంగా ఉంటుంది. అలాగే కొంతమందికి మధ్యస్థమ ఫలితాలు కూడా ఉన్నాయి. అందరికీ ఎప్పుడు కూడా రాశి ఫలితాలు ఒకేలాగా ఉండవు, కానీ అందరికీ ఒకే రాశి కాబట్టి ఒక రాశికి సంబంధించినటువంటి గ్రహాలు ఒకే విధంగా ఉన్నప్పటికీ, అలానే వాటి యొక్క అనుకూలత ఒకే విధంగా ఉన్నప్పటికీ వారి యొక్క పాప కర్మాలపైన ఆధారపడి ఉంటుంది. అంటే ఎవరు చేసుకున్నంత పుణ్యం వారికి, ఎవరు చేసుకున్నంత పాపం వారికి. ఖచ్చితంగా కూడా ఇది 100% జరుగుతుంది. అయితే కొంతమందికి మేము ఎవరికి ఏం అన్యాయం చేయలేదు, ఎవరికి మేము ఏం పాపం తలపెట్టలేదు, మరి ఏం చెడు తలపెట్టని మాకు ఎందుకు ఇలా జరుగుతుంది. అలాగే కొంతమంది వ్యక్తులు ఎప్పుడు కూడా పాపాలు చేస్తూ ఉంటారు, అలాగే దాన ధర్మాలు చేయరు, కానీ వారికి మాత్రం దైవం ఎప్పుడు కూడా అండగా ఉంటుంది. పేదవారికి మాత్రం ఎప్పుడు పేదరికమే తప్పదు అంటుంటారు. కొన్నిసార్లు మాకు తెలిసి తెలియక తప్పు చేయకపోవచ్చు, తెలియకుండానే తప్పు జరిగిపోవచ్చు. ఆ యొక్క తెలియకుండా చేసినటువంటి పొరపాట్లకి కూడా మనం సమస్యలను అనుభవించవలసి వస్తుంది. లేదా గ్రహాలు మనకి అనుకూలంగా లేనప్పుడు, అలానే మనం ఎప్పుడైనా సరే అది మనం చిన్నదే కదా అని అనుకున్నా సరే అది పెద్ద స్థాయిలో మనకి సమస్యను తెచ్చిపెట్టవచ్చు. అంటే మనం చేసిన పొరపాటు చిన్నదైనప్పటికీ కూడా పెద్ద స్థాయిలో అయితే సమస్యలు వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే ప్రస్తుతం అయితే వీరికి అనుకూలంగానే ఉందని చెప్పుకోవచ్చు. కానీ కొన్నిసార్లు మాత్రం ఊపిరి పీల్చుకొని విధానంగా కష్టాలు అయితే వస్తుంటాయి రాశి వారికి. కొన్నిసార్లు చూస్తేనేమో కష్టాలు అనేటివి లేకుండా సాఫీగా జీవితం సాగిపోతుంది. ఇక మాకు ఎలాంటి సమస్యలు లేవు, మా జీవితం చాలా బాగుంటుంది, ఇక కష్టాలన్నీ కూడా తీరిపోయాయి, చాలా సాఫీగా జీవితం సాగిపోతుంది, హ్యాపీగా ఉంది లైఫ్ అని అనుకునే లోపే పెద్ద కష్టం వచ్చి పడుతుంది. ఇక ఆ కష్టం తీరేలోపే మరో కష్టం తీరేలోపే ఇంకో కష్టం, ఇట్లా తర్వాత ఇంకో కష్టం వస్తుందేమో అన్న భయం, ఇలా భయంగా బాధగా సమస్యలతోటే వారి యొక్క లైఫ్ మొత్తం కూడా అయిపోవాల్సి వస్తుంది. అంటే కొన్నిసార్లు జీవితం సాఫీగా ఉంటుంది, అలాగే కొన్నిసార్లు వీరికి కష్టం ఉంటుంది. వీరికి ఎలా అంటే ఒక నెల మొత్తం కూడా కష్టాలు అస్సలు ఉండవు, మరొక నెల చూసుకున్నట్లయితే ఎక్కువ సమస్యలు ఉండిపోతాయి. ఇలా కష్టాలు సమస్యలు అనేటివి వస్తూనే ఉంటాయి, దరిద్రాలు కూడా వస్తూనే ఉంటాయి. ఇక ఈ కుంభరాశి వారికి అయితే ఖచ్చితంగా కూడా అనుకూల ప్రతికూల పరిస్థితులు సమానంగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. వీరికి జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు, బాధలు కూడా తొలగిపోయే ఆర్థికంగా వీరికి ఖచ్చితంగా కూడా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. వీరి చుట్టూరా ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక వీరికి సమస్యలు అలాగే బాధలు రెండు కూడా సమానంగానే ఉంటాయి. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి, కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక నెల మొత్తం కష్టాలు, మరో నెల మొత్తం కూడా హ్యాపీగా ఉంటుంది. ఇలా వీరికి కష్ట సుఖాలు రెండు కూడా సమపాలలో ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. కష్టమైన సుఖమైన రెండు కూడా ఈక్వెల్లో ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. అయితే ఈ యొక్క
కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో జరిగేటువంటి ఫలితాలు ఏమిటో తెలుసుకున్నాం కదా. ముఖ్యంగా అయితే వీరికి ఇంట్లో ఒక భయంకరమైనటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా కోపంగా గట్టిగా అరుస్తూ చాలా భయంకరంగా చాలా స్ట్రిక్ట్గా ఉండేటువంటి వ్యక్తి నోటి నుంచి ఒక చల్లని మాట అయితే బయటపడుతుంది. దాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు, అసలు తట్టుకోలేరు. అసలు ఈ వ్యక్తి అయినా మాట్లాడుతుంది వింటుంది మేమేనా అన్నట్టుగా ఉంటారు. అలాంటి భయంకరమైనటువంటి వ్యక్తి నోటి నుండి ఒక నిజం బయటపడడం వల్ల మీరు చాలా సంతోషపడతారు కూడా. ఎందుకంటే ఎప్పుడు అరవటం గోల చేయడం ఎప్పుడు కూడా భయంగా ఉండేటువంటి వ్యక్తి నోటి నుంచి వ్యక్తి ఎప్పుడు కూడా సీరియస్గా ఉన్నటువంటి వ్యక్తి ఈ సమయంలో మాత్రం ఇంత చల్లటి మాట చెప్పడం వల్ల ఇంకా కుటుంబంలో అందరూ కూడా చాలా సంతోషిస్తారు. అసలు ఈ వ్యక్తి అయినా మాతో మాట్లాడుతుంది అన్నటువంటి డైనమాలో కూడా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. అయితే మరి ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తికి ఈ వ్యక్తులకి ఎలాంటి ఫలితం ఉంటుంది, ఆ వ్యక్తికి ఎలాంటి గోచార ఫలితం ఉంటుందో కూడా మనం తెలుసుకుందాం. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారి ఇంట్లో ఉన్నటువంటి ఒక గంభీరమైనటువంటి వ్యక్తి వల్ల మీ యొక్క అంటే మీకు ఏదైనా ఎఫైర్ అంటే మీరు ఖచ్చితంగా కూడా ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా ఇష్టపడి ఉన్నారు, చాలా స్వచ్ఛంగా ఉంది, అయినా సరే మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు లేదు అన్నటువంటి భయాందోళనతో మీరున్నప్పుడు అది ఖచ్చితంగా అది యాక్సెప్ట్ చేసి వారు ఖచ్చితంగా కూడా యాక్సెప్ట్ చేసి మీకు ఖచ్చితంగా కూడా అనుకూలంగా ఉంటే గనక ఇక మీకు దానిని పట్టరానంత సంతోషంగా తీసుకుంటారని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి ఒక సిచ్యువేషన్స్ అయితే కుంభరాశి వారికి ఈ సమయంలో ఏర్పడుతుంది. ఎంత స్ట్రిక్ట్గా ఉన్నటువంటి వ్యక్తులైనా సరే ఈ సమయంలో మీకు అనుకూలంగా మారిపోతారు. తద్వారా ఇక ఈ రాశిల వారికి అనుకూలంగా ఉంటుంది, ప్రతికూలత తొలగిపోతుంది. ఇదివరకు మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు తొలగిపోయి ఇప్పుడు మీకు మంచి ఉద్యోగం కూడా లభించే అవకాశం ఉంది. మీకు వచ్చినటువంటి అవకాశాన్ని వదులుకోకుండా కష్టపడి దానిని సద్వినియోగం చేసుకోండి. ఎంత కష్టమైనా సరే దానిని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఉంటుంది. ఇక ఎంత కష్టమైనా సరే మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో దానిని సాధించి తీరండి. అప్పుడు మీకు జీవితంలో ఉన్నటువంటి కష్టాలు తొలగిపోతాయి. అంటే ఈరోజు కష్టం ఉన్నా సరే ఆ కష్టాన్ని ఓర్చుకొని ముందుకు సాగిపోతే వారి లైఫ్ అనేది అద్భుతంగా ఉంటుంది. కనుక కష్టాన్ని ఎన్ని ఉన్నా భయపడకూడదు, ఓర్చుకొని ముందుకు సాగిపోవాలి. కష్టాలు సమస్యలు వీటన్నిటిని కూడా ఓర్చుకొని ముందుకు సాగిపోవడం వల్ల వారికి లైఫ్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఇక ఈరోజు సమస్య వచ్చింది కదా అని చెప్పి అలానే ఆగిపోయి ముందుకు సాగిపోకుండా అక్కడ ఆగిపోవడం వల్ల ఆ సమస్యలు అలాగే లైఫ్ టైం అలాగే ఉంటాయి. ఆర్థిక కష్టాలు కూడా ఇంకా పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా ఆర్థిక పరిస్థితులను తొలగించుకునేలాగా ఉండాలి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ విధంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే వృత్తిపరంగా వ్యాపార పరంగా చాలా బాగా కలిసి వస్తుంది. అంతేకాకుండా మీపై ఉన్నటువంటి కొద్ది గొప్ప నరదిష్టం ఉంటుంది కాబట్టి ఆ నరదిష్టికి కల్లుప్పును దిష్టి తీసేసుకుంటూ ఉండండి. అంతేకాకుండా మీరు బాగుపడుతూ ఉంటే చూస్తూ ఉండే వాళ్ళు కూడా ఎంతోమంది మన చుట్టూ మంచి వాళ్ళు ఉన్నారని చెప్పుకోలేము, అలాగే చెడ్డ వాళ్ళు ఉన్నారని కూడా అనుకోలేం. కాబట్టి కొంతమంది పట్ల జాగ్రత్తగా భావంతో ఉంటే మంచిది. ఎవరు మంచి ఎవరు చెడు అనేది లోకంలో ఎవరు కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకంటే మంచి అనేటువంటి ముసుగుతో మనకు దగ్గర అవుతున్నారు. కాబట్టి తర్వాత మనపై ఆధారపడినటువంటిగా మన ప్రవర్తన ఉంటుంది. పోనీ మనపైన ఆధారపడి బతుకుతున్నారు కదా అని చెప్పి మనం కూడా ఏదైనా అనుసరించామంటే వారు ఏంటంటే తనపై ఎక్కి అందలం ఎక్కి కూర్చుంటారు చూడండి, అలా ఉంటారనమాట. కాబట్టి అటువంటి వ్యక్తులను ఎంత దూరంగా ఉంచితే మీకు కూడా అంత మంచిది. ఎందుకంటే ఎందుకు అణచిపెట్టాలని చెప్పే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. దానికి మీ మనసు చాలా గాయమవుతుంది. కాబట్టి అటువంటి వ్యక్తులను ఎంతవరకు మీ దగ్గర ఉంచుకోవాలో, ఎంతవరకు చెప్పు కింద చేటలాగా ఏ విధంగా అయితే ఉంచుకోవాలో ఆ విధంగా వారి దగ్గర మీరు మీ ప్రవర్తన అనేది మార్చుకోండి. మీరు కనుక వారి ముందు భయపడుతూ బతికితే ఆ బతుకు ఇంకా వేస్ట్ అనేది చెప్పుకోవాలి. కాబట్టి అటువంటి వ్యక్తులను జాగ్రత్తగా ఉంచుకొని అవకాశవాదులు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళను అస్సలు ఎప్పుడు కూడా క్షమించకుండా మీ జీవితంలోకి మళ్ళీ అటువంటి వ్యక్తులను రాకుండా చేసుకుంటే మంచిది. లేకపోతే ముందు రోజులలో మీ జీవితంలో పెను ప్రమాదంగా వారు మారబోతున్నారని కూడా చెప్పుకోవాలి. కాబట్టి అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి.
అవకాశవాదులకు మీ ద్వారా ఏది కూడా అంటే ఏదైనా కానివ్వండి అటువంటి వ్యక్తులకు మీకు సహాయం చేయాలి, లేదంటే వారిని అటువంటి వ్యక్తులు మీకు ఎందుకు పోయాలి, అటువంటి వ్యక్తులకు మీకు ఎంత దూరంగా ఉంటే మీ జీవితం అనేది అంత బాగుంటుంది. కాబట్టి ఈ విషయాల యందు కొంచెం జాగ్రత్త వహిస్తే మీకే మంచిది. ఇంతమందుకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ చేయండి.